నాకు ఒక పోలీస్ ఆఫీసర్, యూనిఫామ్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ అనేటువంటి గౌరవం నాలో ఉండి, నాలో కల్చర్ ఉండి, నాలో ఒక రెస్పెక్ట్ ఉండి, అప్పటికి నన్ను నేను రిస్ట్రైన్ చేసుకొని నేను గౌరవప్రదంగానే నేను అప్పటికీ నేను కన్వే చేస్తున్నా కూడా మరి వినకుండా ఏ విధంగా సిఐ గారు మితిమీరిపోయి ఏ విధంగా ప్రవర్తించారో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, అందరికి కూడా అర్థమవుతా ఉంది. కాబట్టి ఎక్కడా కూడా మీరు ఇవి చేసినా ఇంకా 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 ఇన్ని మీరు ఇబ్బంది పెట్టినా నేను మీకు కనబడొద్దు, ఇక్కడ నేను ఈ నియోజకవర్గంలో తిరగొద్దు, ఇదే మీ కాన్సెప్ట్. ఇదే ఇక్కడ కనబడొద్దు, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసాని ఇవ్వద్దు, వాళ్ళకు అండగా ఉండొద్దు అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే మీరు ఇవన్నీ చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా మేము ధైర్యంగా ఉంటాము. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు వాళ్ళంతా మా పార్టీ కానీ మేము కొన్ని సిద్ధాంతాల్ని, మా నిజాయితీని, మా కష్టాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళం. కాబట్టి మీరు ఇలాంటి ఎన్ని చేసినా కూడా మేమేం భయపడము, మేము పోరాడతాం. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సరైన రోజు సరైన సమయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు, దాని తగ్గట్టే పరిణామాలు ఉంటాయి. అంతే, ఇంకేదో అని చెప్పి థ్రెటనింగ్ మోడ్లోనే మీరందరూ చూశారు. అప్పటికి ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా మ్యాక్సిమం బ్యాలెన్స్ సిఐ గారు ఏంటిది, సిఐ గారు అని చెప్పి తనకిచ్చే మర్యాదలో ఎక్కడ కూడా తగ్గకుండా సిఐ గారు ఏంటిది అని అంటానే ఉన్నా. ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఏ విధంగా కారులోకి ఆయన జొరబడే ప్రయత్నం చేస్తూ ఈ విధంగా అరెస్ట్ చెయ్యొచ్చా అనేటువంటి ఒక అరెస్ట్గా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ అరెస్టును మనం చూడొచ్చు. మొదటి నుంచి కూడా ఆ సందర్భంలో తనకి ఏవేవో ఫోన్లు వస్తానే ఉన్నాయి, మా ప్రెజర్స్ మాకున్నాయి. ఇక అదే మరి ఎవరి మెప్పుల కోసమో ఈ విధమైనటువంటి ధోరణి, ఈ విధమైనటువంటి ప్రవర్తన, తను ఒక యూనిఫామ్లో ఉన్నటువంటి సిఐగా తను మర్చిపోయి నేను ఒక ఎక్స్ మినిస్టర్గా పనిచేసిన ఒక మహిళను అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఎటువంటి నేచర్తో తను బిహేవ్ చేశాడనేది ఈరోజు రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు. నేను ఒక ధర్నాకి వెళ్ళి ధర్నాలో మా క్యాడర్ పార్టిసిపేట్ చేస్తే మా మీద కేసు కడతారు. ఇంట్లో ఉన్నటువంటి మా మామయ్య, గతంలో కూడా చెప్పాను, దాదాపు 80 సంవత్సరాల వరకు ఉంటాడు, ఆయన మీద కేసులు కట్టారు. ఈ రోజున మా మరిది జైల్లో ఉంది. నా మరిది జర్మనీలో ఉంటే అతని మీద కూడా కేసులు కడతారు. ఒక 3 రకాల కేసులు ఎంచుకున్నారు. కత్తి చూపించడం, ఎక్స్ట్రాక్షన్ కేసు, కట్టు కదల్లి కేసులు పెడుతున్నారు. ఏదైనా బ్రైబ్ అని చెప్పి అదొక కట్టు కదల్లి ఒక కేసు పెడుతున్నారు. లేదా ఇక ఎవరినో ఏదో అన్నారని జెంట్స్కి అయితే ఒకలాగా, ఇంకొకలాగా ఎస్సీ ఎస్టీ కేసులని, ఇంకోటని రకరకాలుగా కదలల్లి ఈ రకమైనటువంటి కేసులతో ఇక్కడ చిలకలూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నన్ను కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మా ఫాలోవర్స్ అందరినీ కూడా ఏ విధంగా వేధిస్తున్నారు అనే దానికి నిదర్శనమే ఈరోజు ఈ అరెస్ట్ను కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం. ఇంత దారుణంగా ఒక అరెస్ట్ చేస్తారనే దానికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు, మీడియా వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. చాలామంది ఏంది ఇట్లా చేస్తున్నారని చెప్పేసి, ఏంది ఇట్లా చేస్తున్నారు, మరి ఇంత మితిమీరిపోయారు, ఏంటిది, ఏం ద్రోహం చేసి ఏంటి, అసలుకి మనం చేసిన తప్పేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నందుక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నందుక వీళ్ళ మీద కేసులు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఒక పరిస్థితి, మంచి చేసి ఓడిపోయాం అయినా కూడా నిలబడి అడిగేసి ఒక మారల్ స్ట్రెంత్గా సపోర్ట్గా నిలబడి అడుగు ముందుకు వేస్తూ రిప్రజెంట్ చేస్తున్నందుక ఈ దౌర్జన్యాలు, ఈ ఇల్లీగల్ కేసులు, ఇల్లీగల్ అరెస్టులు, జైళ్ల పాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ చిల్లూరుపేటలో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ఇలాంటి సంస్కృతి, ఇలాంటి సాంప్రదాయం, ఇలాంటి అరెస్టులు, కేసులు ఎప్పుడు గతంలో లేవు. గతంలో నాకు ఒక పోలీస్ ఆఫీసర్, యూనిఫామ్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ అనేటువంటి గౌరవం నాలో ఉండి, నాలో కల్చర్ ఉండి, నాలో ఒక రెస్పెక్ట్ ఉండి, అప్పటికి నన్ను నేను రిస్ట్రైన్ చేసుకొని నేను గౌరవప్రదంగానే నేను అప్పటికీ నేను కన్వే చేస్తున్నా కూడా మరి వినకుండా ఏ విధంగా సిఐ గారు మితిమీరిపోయి ఏ విధంగా ప్రవర్తించారో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, అందరికి కూడా అర్థమవుతా ఉంది. కాబట్టి ఎక్కడా కూడా మీరు ఇవి చేసినా ఇంకా 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 ఇన్ని మీరు ఇబ్బంది పెట్టినా నేను మీకు కనబడొద్దు, ఇక్కడ నేను ఈ నియోజకవర్గంలో తిరగొద్దు, ఇదే మీ కాన్సెప్ట్. ఇదే
ఇక్కడ కనబడొద్దు, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసాని ఇవ్వద్దు, వాళ్ళకు అండగా ఉండొద్దు అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే మీరు ఇవన్నీ చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా మేము ధైర్యంగా ఉంటాము. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు వాళ్ళంతా మా పార్టీ కానీ మేము కొన్ని సిద్ధాంతాల్ని, మా నిజాయితీని, మా కష్టాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళం. కాబట్టి మీరు ఇలాంటి ఎన్ని చేసినా కూడా మేమేం భయపడము, మేము పోరాడతాం. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సరైన రోజు సరైన సమయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు. దాని తగ్గట్టే పరిణామాలు ఉంటాయి అని తెలియజేస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా కేసులు పెడతాం. ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి, నేను ఆ పాయింట్ మిస్ అయ్యాను. యాక్చువల్గా ఇతను ఒక్కసారి చాపర్లో వస్తారు, మళ్ళీ తిరిగి చాపర్లో వెళ్ళరన్న సంగతి అక్కడున్న వాళ్ళ నాయకులకి ముందే తెలుసు. అక్కడ మనకి ఆ మీటింగ్ స్పాట్ దగ్గర తలసల రఘురామ్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా సాంబశివారెడ్డి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటే విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళ అనుచరుడు వచ్చి మనం ఎందుకు ఇక్కడ ఆయన విక్టిమ్ హౌస్కి వచ్చారు, మళ్ళీ చాపర్ దగ్గరికి వెళ్ళిపోతారు కదా, మనం చాపర్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి అని అడిగాడు. అడిగితే విశ్వేశ్వరరెడ్డి చెప్పిన మాట ఏంటంటే, చాపర్ దగ్గరికి నీకు తెలియదా, ఆయన చాపర్లో వెళ్తాడు, ఆయన బై రోడ్ వెళ్తాడు. బై రోడ్ చాపర్లో వెళ్ళాలి అనుకున్న వ్యక్తి విత్ ఇన్ 10 minutes 15 minutesలో నేను రోడ్డు మీద వెళ్తానంటే జనాలను ఎవరైనా పోగేయగలరా? విత్ ఇన్ 15 minutesలో దారి పొడుగునా కావాలని వాళ్ళ నాయకులను పెట్టుకొని చేశాడు. దీనికి ఎందుకు నేను ఇంత పర్టికులర్గా చెప్తున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఫస్ట్ ఒక హెలీప్యాడ్కి వాళ్ళు పర్మిషన్ అడిగారు. అది 9 kilometers దూరంలో ఉన్న హెలీప్యాడ్. దానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పి మేము చెప్పి దగ్గరలో హెలీప్యాడ్ పెట్టుకోమని చెప్పి క్లియర్గా ఎందుకు ఇవ్వము, అక్కడ పర్మిషన్ ఇవ్వకూడదు అన్నది కూడా లోకల్ ఎస్పీ చాలా క్లియర్గా నాయకులకు చెప్పారు. 9 kilometers అంటే మధ్యలో 2-3 villages ఉన్నాయి, చాలా నేరో రోడ్డు పక్కన చెరువులు ఉన్నాయి, కొంత వరి పొలాలు ఉన్నాయి, అదేవిధంగా 2-3 కొంచెం క్రిటికల్ సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ మధ్య నుంచి వెళ్తే కనుక విఐపికి ప్రాబ్లము, అక్కడ ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరగచ్చు, కాబట్టి మీరు నియర్ బై హెలిప్యాడ్ దగ్గర పెట్టుకోండి అని చెప్పి క్లియర్ చేసి, ఆ బ్యారికేడ్ సిస్టమ్ కూడా బాగాలేదు, బ్యారికేడ్ సిస్టమ్ చాలా వీక్గా ఉంది అని చెప్పి కూడా మేము ఇన్ఫార్మ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు బ్యారికేడ్ సిస్టమ్ క్లియర్గా పెట్టుకోలే. అంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి భద్రతా వైఫల్యం అంటే అది వీళ్ళేమో వందల కొద్ది జనాలేమో సమీకరించుకున్నారు. అది డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నారో, ఒరిజినల్గా వచ్చారో, బయట నుంచి వచ్చారో, ఏ నియోజకవర్గాల నుంచి వచ్చారో నెక్స్ట్ ఇష్యూ. కానీ జనాలు అయితే కొంతమంది వచ్చి లిటరల్లీ తోసుకుంటూ ముందుకు వచ్చారు. అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదండి, ఒక హెలీప్యాడ్ దగ్గరికి మనం ఎంతమంది, ఈ ఫోటో ఒకసారి చూస్తే కనబట్టలేదా? నేను నీకు పంపిస్తాను. నేను ఈ ఫోటో, ఇది హెలీప్యాడ్ దగ్గర మనుషులు ఉండే పరిస్థితి, చాపర్ దగ్గర. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే కంపల్సరీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.